తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గం, ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది సమక్షంలో కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా నరసింహరాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ సభ్యులకు, విద్యార్థులకు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, పట్టణ ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో విచ్చేసి గాదిరాజు బాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గాదిరాజు బాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చినమిరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు తండ్రి సోమరాజు పేరిట భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు బాబు, మాతృమూర్తి, కాంతమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలో మన దేశం ఇవాళ అభివృద్ధి పథంలో నడుస్తున్న విషయం మనందరూ తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుంటాయని, ముఖ్యంగా విద్యార్థులు బాగా చదువుకుని అందరికీ ఉద్యోగాలు రావాలని కొత్త సంవత్సరం కోరుకుంటూ అందరి ఆరోగ్యాలు బాగుండాలని, మా అమ్మ ఇంకా బాగుండాలని కోరుకుంటాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని, మరిన్ని సుఖాలు కలగజేసే విధంగా ఆ భగవంతుని కోరుకుంటాను. శుభాకాంక్షలు వచ్చిన వారందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను. ఎప్పుడు కూడా నాకు ముని మనవులు, నా సంతానం మొత్తం అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. అందరూ నాకు ఫోన్ చేసి మామ ఎలా ఉన్నారు, తాతయ్య ఎలా ఉన్నారు అడుగుతారు. అంత సంతోషంగా జీవితం గడిపామమ్మా మేమిద్దరం కూడా. ఈయన కాలం చేశారు. నా కొడుకు అంత ఆనందమైన కొడుకు, నాకు ఎంతో ఆనందంగా జీవితం నన్ను సుఖ సంతోషాలతో చూస్తాడండి. నాకు వాడు అలాంటిది, నా పిల్లలు అన్నాడు, మనవలు అన్నాడు, అందరూ కూడా ఎంతో. రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణరాజు, కనకరాజు సూరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని ఆయన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి కనకరాజు సూరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి పార్థసారథికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ మెంటే పార్థసారథి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జనవరి 2026 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం అంతా కూడా ఈ రోజున వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి 2024లో ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ, ఇండస్ట్రియల్గా కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ 2024 సంవత్సరం
వీడ్కోలు పడుతూ 2026 సంవత్సరంలో ఇంకా మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ఏమైతే ఎన్నికల ముందు చెప్పామో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలను కూడా పెన్షన్స్ అవనండి, మరి గ్యాస్ సిలిండర్ అవనండి, అమ్మ ఒడి అవనండి, అన్నీ కూడా ఈ రోజున అందరికీ అందే విధంగా పార్టీ తరఫున జరుగుతుంది. మరి 2026 సంవత్సరం అందరికీ కూడా శుభాలు జరగాలని, రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం రాయలంలోని ఆయన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు కేకును కట్ చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా, కూటమి నాయకులు అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 మరి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో గొప్పగా హామీలు అమలు జరిపింది. అదే ఒరవడిని ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ఆ దేవుడు ఈ ప్రజలందరినీ కూడా ఆయుర్వేద అష్టైశ్వర్యాలు, పాడి పంటలు అన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భీమవరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ గన్నామత్తలవారి క్రీడా మైదానంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కారుమూరు సత్యనారాయణమూర్తి, కార్యదర్శి లింగం నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఆర్ రామకృష్ణరాజు, ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీపతిరాజు, అడపా బాబ్జీ, సహాయ కార్యదర్శి ఎస్ఎస్ఎన్ రాజు, పి నరసింహారాజు, కోశాధికారి ఎస్ త్యాగరాజు, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, జాలీ వాకర్ జి అప్పలరాజు, సభ్యులు బొక్క శ్రీనివాసరావు, భీమాలకొండ, సోము శేషు, పున్నాని కన్నయ్య, బొండా హనుమంతరావు, ఎల్లా మధు, ఆదిత్య శ్రీనివాస్, ముత్యాల రామారావు, బివి రత్నం, కట్టెడ్డి రామచంద్రరావు, ఆర్ వెంకట్రావు, పి సీతారామరాజు, బొండా రాంబాబు, ఒలెట్టి శ్రీనివాస్, కోట్ల నాని, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, డిఎన్ఆర్ సైకిల్ క్లబ్, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాకర్స్ మిత్రులందరికీ ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నిజంగా ఇందాక మన ప్రెసిడెంట్ గారు, అలాగే మన ఆనరబుల్ ప్రెసిడెంట్ భోజరాజు గారు చెప్పినట్టు వాకర్స్ అసోసియేషన్ ఎప్పుడు ఎలక్షన్ అనే మాట లేకుండా మనకి యునానిమస్ గా ఎలక్ట్ చేసుకుని యూనిటీని చాటి చెప్పడం నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఆ యూనిటీ లేకుండా ఏ కార్యక్రమంలో సవ్యంగా ముందరకు వెళ్ళవు. ఆ యూనిటీ ఎప్పుడైతే ఉందో నిజంగా చాలా అద్భుతంగా ఆ యొక్క బాడీ అద్భుతంగా చేపడుతుందని సభాముఖంగా తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న మీ ప్రెసిడెంట్ గారుతో డిస్కస్ చేసినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, ఇదివరకు ఎప్పుడు లోగడ వాకర్స్ కి యోగా ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉండేది మన రామకృష్ణ సభా భవనంలో. ఉండటం వల్ల ఆరోగ్యం రోజు రోజుకి అందరికీ మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్నా చాలా ఏదో రకంగా ఏదో విధంగా ఏదో జబ్బు రావటం జరుగుతున్నది.
దానికి ముఖ్యంగా మనం డైట్ కంట్రోల్ చేసుకుంటమే కాకుండా మన వాకింగ్, మెడిటేషన్, యోగా చేసుకుంటే తప్పకుండా మనం ఆరోగ్యవంతంగా ఉంటామని సభాపూర్వకంగా తెలుపుకుంటూ నిజంగా పిఎన్ఆర్ వాకర్స్ మిత్రులందరికీ ముందుగా 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ రోజున మా కార్యవర్గం ఏర్పడ్డాక ఫస్ట్ కార్యక్రమం ఇది కేక్ కటింగ్. మా ఫస్ట్ కార్యక్రమం ఈ రోజున. మరి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కాలేజీ వైస్ ప్రెసిడెంట్ గారు పాండురంగరాజు గారికి గత ఏడాది కంటే ఈ ఏడాది బాగుంటుందని పండితులు కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా మన సుఖ సంతోషాలతోటి, ఆయురాగ్యాలతోటి మరి వారు అనుకున్న పనుల్లోనూ వారు చేసే పనుల్లో అంత విజయం సాధించాలని, అందరికీ ఆ మావుళ్ళం తల్లి, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉండాలని, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం మన పాండురంగరాజు గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొత్త సంవత్సరంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను. మన ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఇంకో 50 సంవత్సరాలైనా మరి ఇదే జోష్ తోటి ఈ కార్యక్రమం ముందు కూడా మనందరం కూడా చేసుకోవాలి. ఈ 26, 27, 28 ఈ వాకర్స్ అసోసియేషన్ బాధ్యతలు మనకు అప్పచెప్పారు. మేమంతా కూడా అందరినీ కలుపుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చెప్తున్నాను. భీమవరం 32వ వార్డు ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఎల్వి అపార్ట్మెంట్ వాసి అయిన 2 టౌన్ సీఐ కాళీచరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ఇటీవల సైబర్ క్రైమ్ లో నిందితులను అరెస్ట్ చేసి సొమ్మును భారీగా రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన 2 టౌన్ సీఐ కాళీచరణ్ దంపతులను అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సర కేక్ ని కట్ చేశారు. ఎస్ఎల్వి గ్రూప్ ఎండీ అండ్ చైర్మన్ పెన్మెత్స శ్రీనివాసరాజు, డైరెక్టర్ అండ్ సీఈఓ వేగేసిన అప్పల నరసింహరాజు, నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ గౌరవాధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ, అధ్యక్షులు కందుల హనుమబాబు, కార్యదర్శి సతీష్, కోశాధికారి బి శ్రీనివాస్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. మన ఎస్ఎల్వి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి మన సిఏ గారికి మన చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. సో హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. మన కమ్యూనిటీలో, మన గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు చక్కగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన కమిటీ మెంబర్స్కి, మన అందరి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదే రౌడీజం కావచ్చు, ఈవిటీజం కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు చేయడానికి, సొసైటీకి సర్వీస్ అనే ఉద్దేశంతో మార్నింగ్ లెగ్స్ కాడ నుంచి, అంటే మనకి స్కూల్ స్టార్ట్ అయ్యేది 8 కాలేజ్ స్టార్ట్ అయ్యి కూడా 8 o'clock స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి కూడా మా సిబ్బంది అందరినీ డ్రైవ్ చేయడం, వాళ్ళతో పాటు మార్నింగ్ కాలేజ్ దగ్గర ఈవిటీసీ పెట్టలేదు, ఆ విధంగా ఈవిటీసీని కంట్రోల్ చేయగలిగాం. ఆ తర్వాత మీకు తెలియకుండా మీ చుట్టూ పోలీసు వాచ్ ఉంటుంది. స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారు,
మీకు ముఖ్యంగా మహిళలు కానీ ఎవరైనా కానీ మనం బ్యాంక్స్కి వెళ్తాం. ఆ బ్యాంక్స్ దగ్గర డైవర్షన్ గ్యాంగ్స్ ఉంటాయి, థెఫ్ట్ గ్యాంగ్స్ ఉంటాయి. మళ్ళీ వాటి మీద వాచ్ పెట్టడానికి కూడా అక్కడ కూడా మీ కంటికి కనబడి ఐడి పార్టీ మా స్టాఫ్ ఫాలో అవుతుంటారు. మీరందరూ ఎవరికందరూ ప్రశాంతంగా పడుతున్నంత పోలీసు. అలాగే మన ఎస్ఎల్వి తోటి నివాసిత అందరూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నాం. ఇలాగా ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ మరి మన అపార్ట్మెంట్ కింద ఉన్న సిఐ గారు గాడి చరణ్ కింగ్, పోలీస్ కింగ్, మరి సైబర్ రౌడీజం కానీ గోండాయిజం కానీ శుభ్రంగా అరికెట్టు ఉన్నారు. తర్వాత అలాగే సైబర్ నేరం దాన్ని తొదముట్టించారు. దానికి మనందరం కూడా సగర్వంగా మన అపార్ట్మెంట్ ఉన్న సిఐ గారికి ఇవాళ సన్మానం చేసుకుంటున్నాం. స్కూల్స్ తెచ్చుకున్న ఆశయంతో అందరం కూడా ఆయన ఇక్కడ సత్కరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎంతో సేవాభావంతో ఆయన జాబ్ని ఒక డ్యూటీ ఈజ్ గాడ్ అని ఆయన అనుకుని ఎంతో అద్భుతంగా ఆయన కార్యక్రమాలు చాలా దివ్యంగా పూర్తి చేస్తున్నారు. మా సిఐ గారికే చెప్పాను, ఇదంతా మా మేడం గారి గ్రేట్ అంతానే మీకు బోర్డు బాగా శక్తినిచ్చేసి మీకు మంచి ధైర్యాన్ని ఇచ్చి పంపుతున్నారు అని నేను మొన్నే చెప్పాను సిఐ గారికి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. డిజిటల్ అరెస్ట్ అంటే దాని గురించి ఒక కేసు రీసెంట్గా జరిగిందండి. అది ఒక 4 రోజుల్లో ఈయన రాత్రి పగళ్ళు కష్టపడి అక్కడికి ఇక్కడికి తిరిగి మన సిఐ గారు కాళీశ్వరం గారు ఎంతో అద్భుతంగా చేసేసారండి. భీమవరంలోని శతవార్షిక రూపాంతర దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి కన్స్ట్రక్షన్ అండ్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రేమల్లి కమల్ రాజు, ఫార్మర్ చైర్మన్ పిసిసి ఉన్నమట్ల కరుణాకర్ రావు, ప్యారిస్ పాస్టర్ అండ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ నక్కా అశోక్ కుమార్, కన్స్ట్రక్షన్ ట్రెజరర్ పీతల జోసెఫ్ విజయరాజు, బుర్కా విజయభాస్కర్, ప్యారిస్ ట్రెజరర్ కటికల శ్యామ్ ప్రసాద్, సోడదాసి రూబెన్, చిన్నం కమల్ హాసన్, రెవరెండ్ డాక్టర్ పాలపర్తి ప్రతాప్, రెవరెండ్ పిఎస్డి రత్నాకర్, ఇతర కమిటీ సభ్యుల నిర్వహణలో 31st వాచ్ నైట్ ఆరాధన, నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమం శతవార్షిక లోదరం దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. మా అతిక్రమలను జ్ఞాపకం తెచ్చుకోవడం మమ్మల్ని ప్రేమించే దేవుడు, మాకు తోడుగా ఉండే ఇమానుయేలు దేవుడు, మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా వచ్చిన దేవుడు మీకు చెల్లిస్తుంది. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినంలో మీ ఆలయంలో మీ వాక్య హెచ్చరిక కొరకు మేమందరం కూడి ఉన్నాం. మా శరీర ఆత్మలను నూతన పరిచేటువంటి మీ హెచ్చరికలు మాకు అనుగ్రహిస్తున్నాయి. మీ మెల్లలని స్వరంతో మాకు బోధిస్తున్నాయి. ఈ ప్రార్థన మా రక్షకులందరికీ చేసుకునేటువంటి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘంలో కూడుకున్నటువంటి బిడ్డలందరికీ నాకు చిన్నప్పటి నుంచి నూతన సంవత్సరం మధ్యరాత్రి అర్ధరాత్రి దేవుని సన్నిధిలో కలిసి రాత్రి మిడ్నైట్ సర్వీస్, వాచ్ నైట్ సర్వీస్ కూర్చుంటాం. అది చాలా సంతోషకరమైనటువంటి సమయం. ఒక సంవత్సరం కలిగించి మరొక సంవత్సరం మనకి ప్రారంభ గడియల్లో దేవుని సన్నిధిలో ఉండటం ఆశీర్వాదకరం. అది మనందరికీ కూడా చాలా ఇష్టం. నూతన గడియలు ఎందుకు ఇష్టం అంటే అవి నూతన గడియలు, నూతన సంవత్సర ప్రారంభ గడియలు. ఈరోజు కూడా నూతన సంవత్సర ప్రారంభ దినం కాబట్టి ఇదేమో లోకంలో కాకుండా దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. ఈ సమయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే నూతన సంవత్సర ప్రారంభ సమయం ఇది. నూతన సంవత్సర ప్రారంభ గడియ, నూతన సంవత్సర ప్రారంభ దినము. అయితే కాలములకు అతీతమైనటువంటి దేవునికి సమయము లేదు, సమయాలకు అతీతుడైనటువంటి దేవుడు. భూమి తనంతట తాను ఒకసారి తిరిగితే ఒక దినం అవుతుంది. భూమి తనంతట తాను ఒక దినం తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒక సంవత్సర కాలం అవుతుంది. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక పాల పుంతలలో, కోట్ల పాల పుంతలలో ఒక చిన్న గ్రామ భూమి, కోట్ల పాల పుంతలను సృష్టించినటువంటి దేవుడికి ఈ భూమిలో
సంవత్సరము ప్రతి నెల నూతనమైనటువంటి నెలగా ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరంలో నూతన సంవత్సరంగా ప్రారంభిస్తారు. అయితే కాలాలకు అతీతుడైనటువంటి దేవునికి కాలంతో సంబంధం లేదు. అయినా కూడా నూతనత్వాన్ని ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన నూతన సృష్టిని ఇష్టపడతారు. 2 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయాలన్నీ బాహ్యమైనటువంటి జీవితానికి పరిమితమైనటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలు కూడా బాహ్య లోకానికి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి, లోకానుసారమైనటువంటి నిర్ణయాలు. ఆత్మీయానికి సంబంధించినటువంటి నిర్ణయాలైనా కూడా నేను ప్రార్థన సమయాన్ని నేను పెంచుకోవాలి, మంచిది. కానీ ఈ నిర్ణయాలు మన ఆత్మీయ జీవితాన్ని రూపాంతర అనుభవంలోకి తీసుకువెళ్ళేటువంటిగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో న్యూ అనేటువంటి మాటలు 2 పదాలు గ్రీకు భాషలో రాయబడింది. భీమవరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి పట్టణమంతా సందడిగా మారింది. హోటల్స్, స్వీట్ స్టాల్స్, రెస్టారెంట్లు కస్టమర్లతో కిటకిటలాడాయి. రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్, బేకరీస్, కేకులపై ప్రత్యేక ఆఫర్స్ పెట్టారు. ఈ సందర్భంగా బొంబే స్వీట్స్ పొత్తూరి బాపిరాజు, శ్రీ అభిరుచి రెస్టారెంట్ కృష్ణంరాజు వంశీలు కస్టమర్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మా మిత్రులకు, శ్రేయాభిలాషులకు, ప్రత్యేకించి మా ఖాతాదారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 10 సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగలు చేసుకుంటూ భీమవరం పరిసర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖాలతో ఆనందంగా గడుపుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరింత ఆనందంగా భవిష్యత్తుని నిర్మించుకోవాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈసీయూ ప్రేక్షకులకు, షేప్లీ చౌక్ కస్టమర్లకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 32 సంవత్సరాలుగా మా హోటల్ ఆదరిస్తున్న కస్టమర్లందరికీ కూడా ఇంకా మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నాం. మన టిక్కా కదా, చికెన్ బిర్యానీ. Sudah
నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రముఖ సంఘ సేవకులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసయ్య ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దాతృత్వానికి పెట్టింది పేరు భీమవరం అని నూతన సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనకి అభివృద్ధి పదంలో దేశం నడుస్తోంది. ప్రపంచ శాంతి జరుగుతూనే ఉంది. 2026లో కూడా అన్ని శుభాలు జరగాలి, సర్వే జన సుఖినో భవంతు అంటూ లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి సమాజ సేవలో అందరూ కూడా ఇంకా చురుగ్గా పాల్గొని 2026లో మన జిల్లాకి ఒక ఫస్ట్ ప్రైజ్ తెప్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజ సేవ ప్రారంభమైంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే నేను డంకాపదంగా చెప్పగలను. దాతలు ఉన్నారు, అందరూ కూడా మంచి పనికి ముందుగా వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఇటువంటి భీమవరం పట్టణంలో 2026 కూడా శుభం జరగాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని, రైతులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజలకు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నివాసం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.